తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులై ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి ఖాతాలలో ఎట్టకేలకు పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇక కొత్త పెన్షన్ల కోసం ఇటు మనకి మహాలక్ష్మి పథకం కింద మహిళలు ఎవరైతే ఉన్నారో 2500 రూపాయల కోసం వారందరికైతే అదిరిపోయే శుభవార్తలను విడుదల చేయడం అయితే జరిగింది. మంచి అప్డేట్స్ని విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇటువంటి వారందరికీ గ్రీన్ సిగ్నల్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక మంత్రి సీతక్క సభలో మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు నెల 2500 రూపాయలు, ఏడాదికి 30,000 రూపాయలు. ఇక ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో గీత కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, అదేవిధంగా మనకి ఎయిడ్స్ గల అటువంటి 11 కేటగిరీ రకాల పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరినీ దృష్టిలో పెట్టుకొని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్లు, మహాలక్ష్మి పథకం అనేది ఈ రెండు పథకాలు రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చే విధంగా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైతే ఎన్నికల హామీ మేనిఫెస్టోలో హామీ ఏదైతే ఇచ్చారో ఆ హామీని నెరవేర్చుకోవడానికి మన రాష్ట్ర ప్రభుత్వం భారీగానైతే కసరత్తులు చేయడం అయితే మొదలు పెట్టడం అయితే జరిగింది. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎవరెవరి ఖాతాలు రద్దు కాబోతున్నాయి, ఎవరెవరి ఖాతాలు ఉండబోతున్నాయి, ఎవరెవరు ఈ కొత్త పెన్షన్ల కోసం వర్తిస్తారు, ఎవరెవరికి ఈ కొత్త పెన్షన్లు అనేది వారి ఖాతాలలో ఎప్పటి నుంచి జమ చేస్తారు అన్నది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ ఈ వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే అడుగుతున్నాను, కోరుతున్నాను. చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ ఏమాత్రం సపోర్ట్ చేయడం లేదు. సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఏమాత్రం లేట్ చేయకుండా మనం అయితే అప్డేట్లోకి అయితే వచ్చేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి జూన్ నెల పెన్షన్లు ఇంకానైతే రాలేవా, వారందరికీ కట్టినటువంటి మే పెన్షన్లు ఇంకానైతే రాలేవా. సో మే నెల పెన్షన్లు, జూన్ నెల పెన్షన్లు ఈ నెలలో మనకి జమ చేసినప్పటికీ కూడా ఎవరికైతే ఆ పెన్షన్ డబ్బులు ఇంకానైతే వారి ఖాతాలలో జమ కాలేదో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మంత్రి సీతక్క కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఇప్పటి వరకు 80% పెన్షన్లను పూర్తి చేసినప్పటికీ కూడా వారి ఖాతాలలో పెన్షన్ డబ్బులు జమ కాని వారు తప్పకుండా వారైతే సిఎస్ సర్వీస్ సెంటర్ లేదంటే మీ సేవకి వెళ్ళి వారి బ్యాంక్ ఖాతాలను చెక్ చేసుకోవాలని వెల్లడించడం అయితే జరిగింది. ఎందుకంటే వారి బ్యాంక్ అనేది మైనస్లో ఉందా, లేదంటే ఈకేవైసీ, ఎన్పిసిఐ లింక్ అనే అప్డేట్స్ అనేది చేయించుకొని ఉన్నారా లేదా అని అయితే తెలియాల్సి ఉందని అయితే వెల్లడించడం అయితే జరిగింది. సో తప్పకుండా మీ బ్యాంక్ ఖాతాకి ఈకేవైసీ మొబైల్ నెంబర్కి తప్పకుండా ఈ ఎన్పిసిఐ లింక్, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఈ అప్డేట్స్ అనేది చేయించుకొని ఉన్నారా లేదా అని అయితే తెలుసుకోవాలని అయితే వెల్లడించడం అయితే జరిగింది. వెంటనే వెళ్ళి మీరైతే ఈ అప్డేట్స్ అనేది చేయించుకొని ఉన్నారా లేదంటే చేయించుకొని, మీరైతే అప్డేట్స్ చేయించుకోకపోతే చేయించుకొని అయితే ఉండాలని వెల్లడించడం అయితే జరిగింది. అంతేకాకుండా మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి పెన్షన్లు అనేది ఈ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి 4,016 రూపాయలు ప్లస్ 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం సర్వసిద్ధమైతే చేయడం అయితే జరిగింది. ఇక దాదాపు మనకి ఈ డబ్బులు అనేది ఈ నెల ఆగస్టు నెల చివరి వారం లేదంటే మనకి సెప్టెంబర్ నెలలో చివరి వారంలో రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా ఏదో ఒక డేట్ అనేది ఫిక్స్ చేస్తూ ఉత్తర్వులు జారీ అనేది చేయబోతున్నారంట. ఇక ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ చేసి ఇక ఎవరికి కొత్త పెన్షన్లు ఇవ్వాలి, ఎవరికి మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2,500 ఇవ్వాలనేది తేల్చి అర్హుల జాబితా రిలీజ్ చేసి ఈ డబ్బులను 2 నెలలలో ఇవ్వాలని అయితే చర్చలు అనేది నడుస్తున్నాయంట. ఇక ఈరోజు ఉన్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.